ఎవడైనా తప్పు చేస్తుంటే ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి అగ్ని పరీక్ష ఎదుర్కోవాలా? లేదంటే గనక ఒక అద్భుతం చేసేటటువంటి సందర్భంలో దాన్ని అగ్ని పరీక్ష అనరు. అద్భుతానికి సిద్ధం అంటారు. మోడీ ఓ అద్భుతానికి సిద్ధపడ్డాడు. భారతదేశ చరిత్రలో 33% ఉమెన్ రిజర్వేషన్ అనేటువంటి ఒక అద్భుతం అది. భారత స్వతంత్రం వచ్చాక ఈ 77 ఏళ్లలో మహిళలకి ప్రాతినిధ్యం కల్పించగలిగాం గానీ, మహిళలని గెలిపించలేకపోయాం. ఎందుకని అంటే వివక్ష. మనకి మహిళలంటే వివక్ష ఉంటది కాబట్టి. లేదా ఈవెన్ ఆ మహిళలు రాజకీయాల్లోకి వచ్చినోళ్ళు కూడా నాయకుల భార్యలో, నాయకుల కూతుళ్ళో ఇట్లా తప్పించి తీసుకురాలి. ఇంక్లూడింగ్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ దాకా. ఎవరిని తీసుకొని వచ్చారు? ఎన్టీ రామారావు గారి అమ్మాయి, లేకపోతే గనక కేసీఆర్ గారి అమ్మాయి ఇట్లాగే కదా ప్రమోట్ చేస్తుంది. అలా కాకుండా మహిళలకు రిజర్వేషన్ ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళు అవకాశాలు ఇవ్వాలి. చచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది నాయకురాళ్ళు తయారవుతారు. ఆ ఉద్దేశంతో తీసుకొచ్చాడు మహిళా రిజర్వేషన్ బిల్లు. 2/3 మెజారిటీ కావాలి దానికి. రాజ్యాంగ సవరణ కావాలి. దానికి దీంతో లిటిగేషన్ పెట్టారు నియోజకవర్గాల పునర్విభజనతో కాంగ్రెస్ వాళ్ళు. మోడీ క్లియర్‌గా ఉన్నాడు. నియోజకవర్గాల పునర్విభజనకు అయితే 2/3 మెజారిటీ అక్కర్లేదు. ఆటోమేటిక్‌గా ఆమోదం అయిపోతుంది. కావాల్సింది మహిళా రిజర్వేషన్ బిల్. మహిళా రిజర్వేషన్ బిల్‌కి మేము మద్దతు అంటున్నారు కదా! కానీ ఈడ పెడుతున్న లిటిగేషన్ ఏంటి? నియోజకవర్గాల పునర్విభజన చేయకుండా మహిళా రిజర్వేషన్ అని. అక్కడ లేదు. అదే ఇది ఇదే. ముందు ఈ బిల్లుల్ని ఆమోదం పొందాక ఆ తర్వాత అది అంటారు. అప్పుడు కాదంటారా, ముందుకెళ్తారా అన్నది తేల్చుకోవాల్సింది పరీక్ష. ఆ అగ్నం, ఆ పరీక్ష విపక్షాలకు అక్కడ.